నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము జూన్ 19. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప కొరకు, నీ దయ కొరకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టిన విధమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 17 నుండి 20 అధ్యాయములు. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగా ఉన్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకు ఆస్పదముగా చేసి ఉన్నాడు. నలుగురు నా ముఖం మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను, నా అవయవములన్నీయు నీడవలే ఆయెను. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి. మీలో జ్ఞానవంతుడొకడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు, చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణ ఆధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. 18వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. మాటలలో చిక్కుపరచుటకే మీరెంతసేపు వెతుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించినడలా మేము మాట్లాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేము ఎంచబడుట ఎలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగురల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకే ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకే త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలగజేయును, భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును, అది వారి దేహ అవయవములను భక్షించును. మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడగు రాజునొద్దకు కొనుపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్ములు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు, వారు నివసించిన స్థలములో తప్పించుకొనిన వాడు ఒకడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు, పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది.
19వ అధ్యాయము. అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు. 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన యెడల నా తప్పు నా మీదకే వచ్చునుగాక. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి. నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీజనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండా ఉన్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన యెడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల ఆస్తి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు? నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృశించి ఉన్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరుమదమా అని తలంచిన యెడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. 20వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. అలాగున నీవు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి ఉన్నది. నాకు అవమానము కలగజేయు నిందను నేను విన్నందుకు నా వివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగూ జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారు ఎన్నటికిని నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు ఏమైరని అడుగుదురు. కళ ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెతికెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. దాని పోనీయక భద్రము చేసుకొనిరి. నోట దాన్ని ఉంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారం పులిసిపోవును. అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్న పూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు. వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెక్క ఆశించిన వారు. తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను
తమను తాము రక్షించుకొనజాలరు. వారు మింగివేయనది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలవదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును. వారు కడుపు నింపుకొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరములో నుండి పైచెపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదకి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఓదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదకు లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్యము ఇదే. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా తండ్రి, సృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆది అంతమునై ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడవు ప్రభా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు తండ్రి. నీ వంటి వారు ఎవరూ లేరు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దినదినము మా మీద మీరు చూపుచున్న ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా కొరకు ప్రాణము పెట్టారు అయా, రక్తమును ఆఖరి బొట్టు వరకు చిందించారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా కొరకు పాతాళ వేదనలు అనుభవించారు. మీకే స్తుతులు స్తోత్రాలు. మూడవ దినమున నాయన తిరిగి లేచి నాయన మమ్మల్ని పునరుద్ధాన శక్తితో నింపుచున్న దేవుడవు ప్రభా. మా కొరకు ఆదరణకర్తను పంపిన దేవుడవు ప్రభా. అయ్యా, నీవు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు ప్రభా. అయ్యా, మా కొరకు మరియు నూతన ఆకాశము నూతన భూమిని సృష్టింపబోచున్న దేవుడవు ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నావు ప్రభా. నిత్య జీవం మా కొరకు సిద్ధపరిచి ఉంచిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా అందరూ రక్షించబడాలని నిశ్చయించి ఉన్న దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప కొరకు, నీ ప్రేమ కొరకు, నీ దయ కొరకు, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధమును కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అయ్యా మీరు ఇచ్చిన గృహమును బట్టి, బిడ్డలను బట్టి, వస్తు వాహనములను బట్టి, ఉద్యోగాలు వ్యాపారాలను బట్టి, అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభా. అయ్యా మరి ఒకసారి నాయన అయ్యా మనుషులము మట్టిగట్టాలమైన మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మా ప్రతి అపరాధమును తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును అయ్యా దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని కడగండి. మా పాపములు, మా కుటుంబాల పాపములు, మా బిడ్డల పాపములు అయ్యా తండ్రి నాయన ప్రతి దానిని మీ హస్తాలతో అప్పచెప్పుకుంటాం. నీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. ఇరుగు పొరుగు అయ్యా మా బంధువులు, స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎవరు ఏ ఇబ్బందుల్లో, ఏ బాధలో, ఏ కట్లలో, ఏ బంధకాల్లో ఉన్నారో చూచుచున్న దేవుడో ప్రభా నాయన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి కట్ల నుంచి, వారి బంధకాల నుంచి నిశ్చయంగా యేసు క్రీస్తు నామంలో విడుదల కలుగును గాక. అవి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన ప్రభా అది ఎవరి కట్లు ఏదైనప్పటికీ యేసు నామంలో విరిగిపోవును గాక. బంధకాలు యేసు నామంలో ఊడిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయానికే వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. యవన బిడ్డలను ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. వారిపై నీ కృప కలుగును గాక. వారి చుట్టూ మీ రక్త కంచి ఉంచండి నాయన. వారిని నాయన లోకంలో పడిపోకుండా ప్రభా నీకు ఆకర్షితులయ్యే కృపను మీరు అనుగ్రహించండి. నీకే వందనాలు. చిన్న బిడ్డల మొదలుకుని వృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంచె దినముల్లో అందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం అయ్యా మీరు నెరవేర్చండి. ప్రతి క్రైస్తవుని రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి ప్రభా. అయ్యా ఆత్మపూర్ణులై ఉండే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ పత్రికలుగా, నీకు సాక్షులుగా క్రైస్తవులను ఉండునట్లు నీ కృప కలుగును గాక ప్రభా. అలాగే దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను. వారిని బలపరచండి అయ్యా. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను, అభిషేకమును వారికి
అనుగ్రహించండి ప్రభా. నిలవబడిన ప్రతి చోట అయా బలముగా మీరు వాడుకోండి. ఒప్పింపు చే ఆత్మను బలముగా పనిచేయనివ్వండి. అయా వారి రాకపోకల్లో నీ కృపను కాపుదలను ఉంచండి. నీ రక్త ప్రోక్షణ కింద వారి కుటుంబాలను వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వారికి ఉన్న ప్రతి అవసరత నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. అయా వారి చుట్టూ నీ రక్తాన్ని కంచిగా వేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడానికి వందనాలు అయ్యా. ఇగో మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. భారతదేశ ప్రజలందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. 140 కోట్ల భారతదేశ జనులపై నీ కృప కలుగునుగాక. గొప్ప రక్షణ కలుగునుగాక. వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. వారి హృదయాలు తెరవబడునుగాక. అయా నిన్ను చూచే కన్నులు వారు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాతి హృదయాలను తీసివేయండి ప్రభా. నాయన మాంస హృదయాలు పెట్టండి ప్రభా. నీ తట్టు మీరు ఆకర్షించుకోండి తండ్రిని. అయ్యా మీరు ఆకర్షించుకుంటే ఎవరిని అయ్యా మీ వద్దకు రాలేరన్నావు ప్రభా తండ్రి. సాతాను కబంధ హస్తాల నుంచి ఇగో భారతదేశాన్ని విడిపించండి ప్రభా. అయానికే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయన ప్రధాని గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, రక్షణ దయచేయండి నాయన. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృపను విస్తరింపచేయండి. నీతి న్యాయంతో పరిపాలించే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. అలాగే ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక ప్రభా. అందరికీ అంతటా రక్షణ కలుగునుగాక. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి ఎందంతటా ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో, ప్రతి కుటుంబంలో నీ చిత్తమే జరుగునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. అలాగే ఇజ్రాయెల్ దేశానికి క్షేమము కలుగునుగాక. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉండునుగాక. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని, నీ చిత్తంలో నాయన నీ హృదయానుసారులుగా జీవించు భాగ్యం మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మనం యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.